హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫుల్ మార్క్స్ పొందాలి వాళ్ళందరూ కూడా అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పేపర్లోని ప్రతి ప్రశ్నని ఎలా ఇస్తారు, ఎలా రాయాలి, ఎలా మార్కులు పొందాలి అనే ప్రతి విషయాన్ని మీకు క్లుప్తంగా ప్రతి వీడియోలో చెప్తూ రావడం జరుగుతుంది. ఆ తరుణంలోనే ఆ క్రమంలోనే మీకోసం ఈరోజు 16, 17 ప్రశ్నల తరువాత 18వ ప్రశ్న నెంబర్స్కి సంబంధించింది. అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏందిరా అంటే మనకి అక్షరాల రూపంలో లెటర్స్ రూపంలో మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం నెంబర్స్లో గుర్తించాలి. ఇది ఏ నెంబరు అని. మరి హిందీలో నెంబర్స్ అంటే ఇక దానికి సంబంధించి మనం ముందుగా అందరికీ చెప్పే మాట ఏంటంటే 1 to 100 నెంబర్స్ నేర్చుకోండి అనే చెప్తాను. స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తారు. అలాగా కనీసం 1 to 100 మనం నేర్చుకోలేము, మనకు గుర్తుండవు అనుకుంటే కనీసం 20 నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 కనీసం అంతవరకైనా నేర్చుకుంటే ఆ తర్వాత మనం నెంబర్స్ని సంబంధించిన ఈ ప్రశ్నలో 1 మార్కుని పొందడం చాలా ఈజీ అవుతుంది నాన్న. ఇది నేను చెప్పేది. అసలు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఇస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, 18వ ప్రశ్న 1886 అని లెటర్స్గా ఇచ్చేసాడు. 1886 అని ఇచ్చేసాడు. హిందీ అక్షरों को पढ़कर संख्याओं को వికల్పో మేసే పెహచాన్ కర్ లిఖియే అన్నాడు. అంటే అక్కడ హిందీలో రాస్తున్న అక్షరాలని చదివి అర్థం చేసుకొని కింద ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఆ ఆప్షన్స్లో కరెక్ట్ ఏ ఆప్షన్ కరెక్టో ఆ నెంబరు మీరు గుర్తించి ఆన్సర్ షీట్లో రాయండి అని అంటున్నాడు అనమాట. మరి ఈ మూడిట్లో ఏది గుర్తించాలి అంటే మనకి ఇక్కడ సరిగ్గా చూస్తే 20 నెంబర్సే సరిగా రావు. ఇక్కడ చూస్తే వందల వేల నెంబర్ల దాకా ఉంది. మరి 4 డిజిట్స్ అంటే అది వేల సంఖ్యలోకి వెళ్ళిపోయింది. మరి మనకి దానికి సంబంధించి ఎలా మనం మార్కులు పొందగలం అని భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరమే లేదు. కేవలం నేను చెప్పే ఈ 5 నిమిషాలు ఈ వీడియోని కనుక మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, నేను చెప్పింది కనుక కొద్దిగా ఒక 2 నిమిషాలు కష్టపడి నేర్చుకున్నట్లయితే 1 మార్కు మీ జేబీలో ఉన్నట్లే. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు నాన్న ఒక విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దామా? టాపిక్లోకి వెళ్ళినట్లయితే 18వ ప్రశ్న అక్షరాల రూపంలో ఇచ్చి నెంబర్స్ని కనుగొనమంటాడు. ముందుగా మనం 1 to 9 అన్న నేర్చుకుందాం. 1 to 20 ఎట్టా రావు కదా మనకి, నేర్చుకోవడం కష్టంగా ఉంది అని అనుకుంటున్నాం కదా. నేర్చుకున్నా కూడా వందల నెంబర్లు మనకి వచ్చి ఉన్నా కూడా ఇది ఒక్కసారి తెలుసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇదైతే చిన్నపిల్లోడికి కూడా వచ్చు, దాని గురించి నో క్వశ్చన్. మరి 10 తర్వాత 20 నుండి ఎలా రాయాలి అనేదాన్ని 20 నెంబర్స్ నేర్చుకుందాం. 20 తర్వాత ఎలా రాయాలి? 21లో 1ని ఏమనాలి అది తెలుసుకోవాలి మనం. 21లో 1ని ఏమనాలి, 20ని ఏమనాలి? 21లో 1ని ఇక్ అని అనాలి. 20 దాకా ఓకే, 1 to 20 ఓకే. 21లో 1ని ఇక్ అనాలి. మళ్ళీ 20ని బీస్ కానీ ఈస్ కానీ ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే ఈ నెంబర్స్ నేర్చుకోండి. 1ని ఇక్ అని, 2ని బా 3 తే తై తిర్, 4 చౌ 5 పై పచ్, 6 ఛహ ఛీ, 7 సత్ సై, 8 అడ్ అట్, 9 ఉన్. అలాగే 20 నుంచి 1000 దాకా 20ని బీసు ఈసు, 30 తీసు, 40 చాలీసు ఆలీసు తాలీసు, 50 వన్ పన్ను, 60 సట్, 70 అత్తరు హత్తరు, 80 ఆసి రాసి, 90 నవే, 100 సౌ, 1000 1000 ఈ నేర్చుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు దాకా ఏమేమి నేర్చుకోవాలని చెప్పుకున్నాం? 1 to 20 నెంబర్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా. దాని తర్వాత 21 నుంచి ఎలా రాయాలో ఒక్కసారి ఈ 2 టేబుల్స్ చూసుకోవాలి.
చూసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఉదాహరణకి 1886 అని ఇక్కడ నేను ఇచ్చాను అనుకోండి నెంబరు 1886 అని ఇస్తే దీన్ని ఏమంటాం? ఫస్ట్ 18ని 18 అంటాం. 18 మామూలుగా తెలుగులో చెప్పుకుంటే ఏంది? 1886. 18 18 వందల సౌ, వందల అంటే సౌ అనమాట. ఇప్పుడు 86 అనే దాన్ని చూడాలి. 86 ఇలాగా లాస్ట్ 2 డిజిట్స్ని ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్లో లాస్ట్ ఉండేదాన్ని ఫస్ట్, దాని ముందు ఉండేదాన్ని నెక్స్ట్ తీసుకోవాలి. 6ని ఏమంటారు? చహ చి అంటాం. నీ ఇష్టం. చహ చిహ, నేను చీ తీసుకున్నాను. 80ని ఏమంటారు? ఆసి కానీ రాసి కానీ. ఆసి తీసుకున్నాం. చియాసి అంటే అయిపోయింది. అయినా మీరు ఇంత కష్టపడి రాయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే ఆల్రెడీ రాసేసి కింద 3 ఆప్షన్లు ఇచ్చుంటారు కాబట్టి మన ఈ టెక్నిక్తో ఈజీగా మనం కనిపెట్టేయవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక క్వశ్చన్ పేపర్లో ఏమడిగాడు? ఉదాహరణకి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1977 అని రాసి కింద నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ది 1877, 1968, 1977 అని 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం దీని ప్రకారం వెళ్ళినప్పుడు చూడండి, స్టార్టింగ్ ఏముంది? 19 అని ఉంది కాబట్టి ఈ 3 19 ఎక్కడ ఉంది? స్టార్టింగ్ ఈ 2 ఉంది కాబట్టి ఇది కాదు, తీసే. ఆ తర్వాత సౌ, ఓకే. ఈ 77లో ఈ లాస్ట్ వర్డ్లో ఎగ్జామ్లో ఇచ్చే ఈ లాస్ట్ వర్డ్లో ఈ లాస్ట్లో దీన్ని 2గా విడదీస్తే ఈ స్టార్టింగ్లో ఉండేది సింగిల్ డిజిట్, తర్వాత ఉండేది పదుల సంఖ్యలో ఉండేది అని. ఇది 1, ఇది 10. ఈ 1 ఎక్కడుంది? సత్. అక్షరాల్లో ముందు ఉంది అంటే నెంబర్లలో ఎక్కడ ఉంటుంది? చివరి ఉంటుంది. అంటే సత్ అంటే ఎంత? ఇక్కడ సత్ అంటే 7. మరి ఈ 2 7 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇదే ఆన్సర్ అయిపోయింది. ఈ విధంగా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇంకొక నెంబర్ని చూద్దామా? మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ కోసం ఇంకొక నెంబర్ని చూద్దాం. ఈ నెంబర్ని చూడండి నాన్న. 1848 1848 అన్నాడు. 1848 అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా ఒక 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. సేమ్ ఇందాకట్లాగానే 18 అంటే 18 అంటే 18 అనమాట. 18 ఈ 2 ఉంది. మరి ఇది కాదు, తీసేయండి. మరి ఇక్కడ 48 అని ఉంది. మనం ఆల్రెడీ ఆ 2 బాక్సుల్ని నేర్చుకున్నాం కాబట్టి అడ్ తాలీస్ 2 సపరేట్ చేసుకుందాం. 2 సపరేట్ చేసుకుంటే ఈ అడ్ అనేది ఎంత నెంబరు? అడ్ అంటే 8. మరి ఈ 2 8 ఎక్కడ ఉంది? లాస్ట్లో ఇక్కడ ఉంది. కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఇక మీకోసం మీకు ప్రాక్టీస్గా ఉంటుంది అని చెప్పేసి కొన్ని నెంబర్స్ని ఇక్కడ మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ఈ నెంబర్స్ కేవలం ప్రాక్టీస్కే కాదు, నాకు అనిపిస్తుంది నేను మీ ముందు ఉంచుతున్న ఈ నెంబర్స్లో ఒక నెంబరు రేపు పబ్లిక్ పరీక్షకి మీ ముందు మీ క్వశ్చన్ పేపర్లో ఉండే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. 1900, 1977, 1880, 1936, 1958, 1959 ఈ విధంగా వరుసగా మొత్తం 1997, 1990, 2020, 1962, 1886 ఇక్కడ వరకు కూడా కొన్ని నెంబర్స్ మీ ముందు ఉంచడం జరిగింది. ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా
ఒక్కసారి మీరు హిందీలో రాయడం, హిందీలో రాసున్న పదాలని ఈ నెంబర్స్లో చూడడం, ఈ ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీరు మంచి మార్కులు మీరు పొందగలరు. ఈ టెక్నిక్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ రెండింటిని బాగా నేర్చుకోండి. నేను చెప్పిన పద్ధతిలో ఆన్సర్ని చూడడం తెలుసుకోండి. ఇది నాన్న. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక గ్రామర్ పాయింట్తో మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.